హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని వెంకీ న్యాచురల్ టాక్స్. మీ అందరితో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోబోతున్నానండి. రీసెంట్ వీడియోస్లలో నన్ను చూసిన, నా ఫేస్ చూసిన ప్రతి ఒక్కరు నన్ను అడుగుతున్నారు, అక్క నీ ఫేస్ ఏంటి అంత గ్లోయింగ్గా ఉంది, నీ పింపుల్స్ అన్నీ ఏమైపోయాయి అని చెప్పేసి చాలామంది, అంటే యూట్యూబ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే రాలేదండి, అలా కామెంట్స్ అయితే రాలేదు. బట్ విలేజ్లో వాళ్ళైతే చాలామంది అడిగారు, అన్ని పింపుల్స్ ఉన్నాయి కదా ఏమైపోయాయి అని చెప్పేసి చాలామంది అడిగారు అనమాట. ఇప్పుడు మీరు చూడండి, కావాలంటే కనీసం నేను ఫేస్ బ్యూటీ యాడ్ చేయలేదు, వితౌట్ మేకప్ అనమాట. అసలు పౌడర్ కూడా నేను ఏమి యాడ్ చేయలేదు. చూడండి ఎంత సాఫ్ట్గా, పింపుల్స్ అన్నీ చాలా వరకు పోయాయి. కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్లలో చూసుకోండి, ఈ వీడియోస్ కంపేర్ చేసుకుంటే నా ఫేస్ అనేది గ్లోయింగ్ వచ్చింది. అండ్ బ్రైట్నెస్ అనేది కూడా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది అనమాట ఫేస్ అనేది. సరే, నాకు యూజ్ అయింది, సరే వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా, ఈ క్రీమ్ అనేది బాయ్స్కి యూజ్ అవుతుందా అంటే ఖచ్చితంగా బాయ్స్కి అయితే యూజ్ అవ్వదండి, ఓన్లీ గర్ల్స్ వరకే. నాకు ఈ క్రీమ్ ఎవరు చెప్పారు అంటే యూజ్ చేయమని అంటే, యాక్చువల్గా నేను చెప్పాను కదా రషీద్ అక్క అని చెప్పేసి, మా పక్క విలేజ్ యూట్యూబ్కి సంబంధించి వీడియోస్ చూసి నన్ను కలవడానికి వచ్చిందని చెప్పేసి ఆ అక్క అయితే ఒకరోజు కాల్ చేసేసి, ఇట్లా ఉంది కదా ఒక క్రీము మా తోడుకాళ్ళు వాడుతుంది, ఆ క్రీమ్ వాడు శివ అనేది చెప్పిందనమాట. మీకు గుర్తుందా, మా వాడికి హెల్త్ బాగాలేక హాస్పిటల్కి తీసుకెళ్ళాము, అప్పుడు మెడికల్ షాప్లో నేను ఇది పర్చేస్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ పడింది. నాకైతే ఒక్కో దిక్క ఒక్కో కాస్ట్ ఉందండి, 130 రూపీస్ ఒక దిక్క తీసుకుంటున్నారు, అట్లా అయింది. కానీ ఒక్క సిచ్యువేషన్లో నేను ఇది అయిపోయింది, ఆన్లైన్లో పర్చేస్ చేశాను మీషోలో, మొత్తం డ్యామేజ్ అయిపోయిందండి, టోటల్ డ్యామేజ్ అనమాట. ఫేస్ అంతా నల్లగా అయిపోయింది, మళ్ళీ పింపుల్స్ రాసాగాయి, ఇక్కడ అంతా కమిలిపోయింది అనమాట. మీరు వీడియోస్ చూడవచ్చు. తిరునాళ్ళ అంటే మా ఊర్లో తిరునాళ్ళు జరుగుతుంది అని పెట్టాను కదా, ఆ వీడియోస్లో ఉన్న నా ఫేస్కి మళ్ళీ ఓట్లు ఎలక్షన్స్ అప్పుడు అంటే అక్క వాళ్ళు నేను కలిసి తీసిన వీడియోస్లలో నా ఫేస్కి మీరు చాలా అంటే చాలా డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఎందుకంటే తిరునాళ్ళప్పుడు నా ఫేస్ బ్రైట్ ఉండే, ఎలక్షన్స్ అప్పటికి నేను ఆన్లైన్లో పర్చేస్ చేసిన క్రీమ్ వాడుతున్నాను అనమాట. అది మొత్తం ఎవరు కమిలిపోయినట్టు అయిపోయింది, మొత్తం బ్లాక్ అయిపోయింది. నాకేం అర్థం కాలే, ఇంకా ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఇమీడియట్గా నేనైతే క్రీమ్ అనేది మెడికల్ షాప్ నుంచి కొనుక్కొని తెచ్చుకున్నా. రెండింటికి కంపేర్ చేస్తే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉందండి అసలు. ఇది క్రీమ్ అయితే, అది ఆయింట్మెంట్ అనమాట, ఆన్లైన్లో పర్చేస్ చేసింది ఆయింట్మెంట్, కంప్లీట్లీ ఆయింట్మెంట్, స్మెల్ కానీ అసలు ఏం బాగాలేదు. కానీ మెడికల్ షాప్లో కొనింది ఆయింట్మెంట్ కాదు, అది క్రీము. నిజంగా స్మెల్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఎలా యూజ్ చేయాలి అంటే నైట్ కానీ మార్నింగ్ కానీ, నైటే అండి, నేను 2 పూట్ల యూజ్ చేశాను. నైట్ పడుకునే ముందు ఫేస్కి అప్లై చేసేసాను, నీట్గా వాష్ చేసుకొని, అండ్ మార్నింగ్ కూడా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ అప్లై చేసేసాను. మీరు ఇంకేం యూజ్ చేయొద్దు, మీ పింపుల్స్ పోయేంత వరకు ఫెయిర్ అండ్ లవ్లీ కానీ పాండ్స్ కానీ లాక్మీ కానీ ఎటువంటి క్రీమ్స్ కూడా యూజ్ చేయొద్దు, ఓన్లీ ఇది ఒక్కటే యూజ్ చేయండి. భిన్న ఇంప్రూవ్మెంట్ వస్తుందన్నమాట ఇలా అయితే, అదొక్కటే యూజ్ చేయడం వల్ల. ఇంకొకటి మీకు నేను చెప్తాను డిఫరెన్స్ ఏంటి అని, ఆన్లైన్లో పర్చేస్ చేసిన దానికి అండ్ మెడికల్ షాప్లో తీసుకున్న వాడికి మనం ఎలా గుర్తించాలి అనేది కూడా నేను చెప్తాను. నేను ఆన్లైన్లో త్రీ సెట్ కొన్నానండి, 250 రూపీస్కి, తక్కువ వస్తుందని చెప్పి కొన్నా. ఎవరికైనా ఆశే కదా తక్కువ వస్తుంది అని చెప్పేసి, మెడికల్ షాప్లో 150 రూపీస్ పెట్టుకునే బదులు ఆన్లైన్లో 3 పీసెస్ 250 రూపీస్ ఏమో పర్చేస్ చేసుకున్నాను. నీకు పక్కన నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా తీసి పెడతాను కావాలంటే, అంటే మీకు నమ్మకం కోసం, మళ్ళీ నేను అబద్ధాలు చెప్తున్నాను అనుకోవద్దు కదా. అన్నీ కూడా నేను విత్ ప్రూఫ్తో సహా నేను అన్నీ కూడా వీడియోస్లలో పక్కన నేను ప్లే చేస్తాను అనమాట. నిజంగా చాలా అంటే చాలా డిఫరెన్స్ అనేది నా ఫేస్లో కనిపించింది. మరి నాకు ఒక్కదానికే యూజ్ అయితే ఎలా చెప్పండి, అందరికీ యూజ్ అవ్వాలి కదా. నాలాగే పింపుల్స్తో చాలా అంటే చాలామంది సఫర్ అవుతూ ఉంటారు, మరి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. మీరు అనుకోవచ్చు అంటే మళ్ళీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. మీరు దీన్ని మాత్రం ఎప్పుడు వాడుతూనే ఉండాలంటే, నాకు తెలిసిన కొన్ని రీజన్స్ ఇవి, మీరు ఎప్పుడూ వాడుతూనే ఉండాలి. అటు కొంచెం లైట్గా అప్లై చేసుకున్నా సరిపోద్ది. అంటే పింపుల్స్ పోయేంత వరకు 2 టైమ్స్ అప్లై చేయండి, పింపుల్స్ పోయిన తర్వాత 1 టైం అప్లై చేయండి, సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇది మొత్తం అండి ఎక్కడెక్కడ యూస్ చేసుకోవచ్చు అన్నీ కూడా నేను చెప్తాను. ముందైతే డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇదో
సరిగ్గా కనిపించట్లే, బట్ నేను ఆన్లైన్ కనిపించట్లే. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇదన్నమాట ఆయింట్మెంటు. స్కిన్ షైన్ నేమ్ వచ్చేసి స్కిన్ షైన్. ఇది ఆయింట్మెంట్ అండి. ఇది ఆన్లైన్లో పర్చేస్ చేసింది. అండ్ మెడికల్ షాప్లో పర్చేస్ చేసింది మాత్రం క్రీమ్ అనమాట. డిఫరెన్స్ ఏంటి అంటే మెడికల్ షాప్లో పర్చేస్ చేసింది ఎల్లోయిష్లో ఉంటుంది క్రీమ్ అనేది. అండ్ స్మెల్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండ్ బాగుంటుంది ఫ్లేవరు. అండ్ ఇది వచ్చేసి ఆయింట్మెంట్ అనమాట. అసలు బాగానే ఉండదు, అసలు అదొక రకమైన స్మెల్ వస్తుంది. నాకైతే అస్సలు నచ్చలేదు. నాకు అప్పుడే అర్థమైపోయింది దీనివల్ల తేడా కొట్టింది అవ్వదు అని చెప్పేసి. అందుకనే ప్లీజ్ తక్కువకు వస్తుందని చెప్పేసి బ్యూటీ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా మీరు ఆన్లైన్లో ఖచ్చితంగా అస్సలు కొనొద్దు. నేనైతే ఖచ్చితంగా దీనికి మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. అంటే కనిపించలేదు కదా వీడియోలో, పక్కనే ప్లే చేస్తాను నేను ఖచ్చితంగా. మీరు కావాలంటే చూడండి డిఫరెన్స్ ఏంటి, ఇది ఎలా కనుక్కోవాలి అన్నీ కూడా నేను క్లారిటీగా అన్నీ కూడా నేను చూపిస్తాను. చాలా బాగా యూజ్ అయిందండి. నేను ప్రీవియస్ వీడియోస్ని కూడా అంటే తిన్నాళ్ళప్పుడు వీడియోస్వి అండ్ మధ్యలో నా ఈ ఆయింట్మెంట్ వాడటం వల్ల ఫేస్ బ్లర్ అయిందని చెప్పాను కదా, బ్లాక్ అయిందని చెప్పాను కదా, ఆ వీడియోస్ అన్నీ కూడా నేను స్క్రీన్ షాట్ కానీ స్క్రీన్ ప్లే కానీ అన్నీ కూడా కొంచెం తీసి పెడతాను. వచ్చేసాడండి మా నిజంగా అంటే చాలా తేడా అయితే కనిపిస్తుందండి మీకు. ఖచ్చితంగా ట్రై చేయండి. అదన్నమాట మ్యాటర్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క బ్యూటీ ప్రోడక్ట్ వల్ల ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ట్రై చేసి చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది. బాయ్స్ అని అయితే నేను చెప్పటం లేదు, ఎందుకంటే ఇది ఓన్లీ గర్ల్స్ అనే ఉంది. అందుకనే నేను దీని గురించి సెర్చ్ చాలా చేశాను. అండ్ మెడికల్ షాప్లో కూడా నేను కనుక్కున్నాను అనమాట. దీన్ని వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అలా ఏం లేదు, నీకు యూజ్ అవుతే వాడుకోవచ్చు, నీకు పోతున్నాయి అని చెప్పాను కదా, వాడుకోవచ్చు అని అయితే చెప్పాడు. ఖచ్చితంగా మీరు కొనుక్కోండి. ప్రతి ఒక్కటి నేను అన్నీ కూడా క్లియర్గా పిక్చర్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నా కానీ మీరు కొనొద్దండి, నేను ఫేస్ చేసి నేను చెప్తున్నాను. అదన్నమాట మ్యాటర్. నచ్చితే లైక్ చేయండి. బై బాయ్.